క్రైస్తవ ప్రబోధకులు పగడాల ప్రవీణ్ కు అంజలి ఘటిస్తూ ఆదివారం సాయంత్రం డోలాస్ నగర్లో ర్యాలీ నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎంటీఎంసీ పరిధిలోని డోలాస్ నగర్ బాప్టిస్ట్ చర్చ్ వారి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రిలో అనుమానాస్పద మృతికి గురైన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై న్యాయ విచారణ జరపాలని కోరుతూ ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోలాస్ నగర్ సంఘ కాపరి రెవరెండ్ కెకే రవికుమార్ నాయకత్వం వహించారు. చర్చి పెద్దలు, మహిళా విభాగం హాజరు కాగా జనచైతన్య ప్రచార కమిటీ అధ్యక్షులు మాచల్ల యేసోబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. ఈరోజు తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘస్థులు, మరి సంఘ పెద్దలు, మరి స్త్రీల సమాజం, మరి అందరూ కూడా చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు, యూత్ వారు పాల్గొని ఈ యొక్క కొవ్వొత్తులతో ర్యాలీ చేయడం జరుగుతుంది. కనుక ప్రతి వారు కూడా మరి ఈ ర్యాలీ విషయంలో దైవజనులు వారి యొక్క మరణాన్ని న్యాయమైనటువంటి మరి పరిస్థితుల్లో జరిగించి మరి మంచి రిపోర్ట్ రావాలని మనందరం కూడా శాంతి ర్యాలీలో పాల్గొంటున్నాం. కనుక ఈ శాంతి ర్యాలీని మరి జయప్రదం చేసి అందరూ కూడా ఐక్యతతో ముందుకు నడవలసిందిగా రూపాయలు మనం చేస్తున్నాం. మీ అందరికీ వందనాలండి. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి మరణం చాలా అనుమానాలకి తావిస్తూ ఉంది. ఈ భారతదేశంలో లౌకిక రాజ్యం, అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఉంది, ప్రజాస్వామ్యం. అటువంటి ప్రజాస్వామ్యం పాడవకుండా ఉండాలంటే ప్రతి మతాన్ని ప్రతి ఒక్కరు వారు గౌరవించే విధంగా, అదేవిధంగా ఈ పగడాల ప్రవీణ్ గారి యొక్క మట్టబయలు చేసి మనందరికీ తగిన న్యాయం చేయాలని, క్రైస్తవ వ్యవస్థని నిలబెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రచార కమిటీ యొక్క అధ్యక్షులు వారు మాచల్ల యేసోబు గారు వారు కూడా మాట్లాడాల్సింది వారి సమయాన్ని ఇస్తున్నారు. గర్భం నుండి జన్మించని ఆదాము అవ్వ దగ్గర నుండి గర్భం నుండి జన్మించిన దైవ కుమారుడు యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో అందరూ వర్ణించారు. అయితే భూలోకంలో కానీ గర్భం నుండి కానీ జన్మించకుండానే దేవుడు సృష్టించిన భూమి స్వాధీనం చేసుకున్న తేనె పూసిన కత్తి లాంటి దుష్టుడు, సైతాను, అబద్ధాలకు జనకుడు, అపవాది అనబడే లూసిఫర్ వార్డు స్థాయి నుండి కేంద్ర రాష్ట్ర చర్చిలను ధ్వంసం చేయించుటకు ప్రేరేపిస్తున్నారు. కాబట్టి మనం అపవాది అనబడే లూసిఫర్ను భూస్థాపన చేయటకు, అట్లనే అదేవిధంగా క్రీస్తు గురించి కానీ అనగానే కులాల వారి గురించి కానీ హేళనంగా మాట్లాడితే ఎటువంటి అవకాశం ఇవ్వకుండా బ్రదర్ పగడాల ప్రవీణ్ గారు వాళ్ళని మాటలలో విజయం సాధించడం ఓరం లేని వారు ఈ హత్య చేసి ఉంటారని అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని తెలుగు బాప్టిస్ట్ సంఘ కాపరి రవి గారు, అదేవిధంగా సంఘ పెద్దలు వారి ఆధ్వర్యంలో సంఘ స్త్రీల, అలాగే స్త్రీల సమాజం, సండే స్కూలు వారు అందరూ కలిసి సంఘస్థులు కలిసి ఈ శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. అలాగనే